సమ్మర్ సీజన్ అయిన మార్చ్ ఏప్రిల్ టాలీవుడ్ బిగ్ సీజన్కు ఆయువు పట్టుగా నిలిచాయి. మార్చిలో ఇప్పటి వరకు పెద్ద సినిమాలు ఏవీ లేకపోయినా చివరి వారంలో రిలీజ్ అవుతున్న కాటమరాయుడు, ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్ అవుతున్న బాహుబలి 2 టాలీవుడ్కి బ్లాక్ బస్టర్ కళ తెచ్చే సత్తా ఉన్న సినిమాలు. అయితే సినిమాల పరంగా రెండింటికి నెల రోజులు గ్యాప్ ఉన్న ట్రైలర్ల పరంగా మాత్రం జస్ట్ 2 days గ్యాప్ అంతే. ఆర్కా మీడియా ప్రకారం బాహుబలి ద కంక్లూజన్ ట్రైలర్ మార్చి 16 ఉదయం థియేటర్స్లో, ఆ రోజు సాయంత్రం యూట్యూబ్లో రిలీజ్ అవుతుంది. కాగా ఇప్పటికే ఈ ట్రైలర్కి సంబంధించిన అనేక రకాలైన న్యూస్ ట్రైలర్పై ఉన్న హైప్ని ఎవ్వరూ ఊహించినంతగా పెంచేశాయి. పైగా బాహుబలి అనే బ్రాండ్కి వరల్డ్ వైడ్గా ఉన్న పాపులారిటీ మామూలుగా లేదు. ఇక బాహుబలి ద బిగినింగ్ సాధించిన అన్బిలీవబుల్ విక్టరీతో బాలీవుడ్లో కూడా సెకండ్ పార్ట్పై ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. సో యూట్యూబ్లో బాహుబలి ద కంక్లూజన్ జైత్రయాత్ర ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక మార్చి 18న గ్రాండ్గా జరగబోతున్న కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి టాలీవుడ్ అంతా వెయిటింగ్. ఇప్పటికే ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్న కాటమరాయుడు సాంగ్స్ అందరినీ అలరిస్తూ నెవర్ బిఫోర్ అనేలా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. సో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేసే కాటమరాయుడు ట్రైలర్ కూడా యూట్యూబ్ని షేక్ చేయడం ఖాయమనేది కన్ఫర్మ్ న్యూస్. కేవలం 30 సెకండ్ల టీజరే 1 కోటి వ్యూస్, 2.5 లక్షల లైక్స్ సాధించి ఈ సినిమాకి 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే ఊపిచ్చింది. ఇక ఇప్పుడు ఈ 2 నిమిషాల ట్రైలర్తో దాదాపు 1 వీక్ అడ్వాన్స్డ్ బుకింగ్స్కి తిరుగుండదు. అయితే ఒకటి నేషనల్ ఇమేజ్ ఉన్న సినిమా ట్రైలర్, మరొకటి తిరుగులేని క్రేజ్ ఉన్న స్టార్ మూవీ. రెండింటిలో ఎవరిది పైచేయిగా నిలుస్తుందని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇది కేవలం హెల్దీ కాంపిటీషన్ మాత్రమే. ఆల్ ద బెస్ట్ సాహోరే బాహుబలి, మీసం తిప్పే కాటమరాయుడు. అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ హోలీ. ఈరోజు రేడియో మిర్చి రావడం చాలా హ్యాపీగా ఉంది. లైక్ 3rd సాంగ్ ఇక్కడ ఎక్స్క్లూజివ్గా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ 2 సాంగ్స్కి వచ్చిన రెస్పాన్స్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐ థ్యాంక్ పర్సనలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నాకు ఈ ఫిలింలో వర్క్ చేయడానికి ఇచ్చినందుకు. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ ఫిలిం విత్ హిమ్. గోపాల వర్క్ చేసేటప్పుడు ఆఫ్టర్ లిజనింగ్ టు ద బజే బజే సాంగ్ ఇమీడియట్గా సార్ ఫోన్ చేసి చెప్పారు, అనూప్ వీఆర్ వర్కింగ్ అగైన్ అని. అప్పుడు ఇచ్చిన ఫోన్లో ఇచ్చిన మాట ఇప్పుడు కాటమరాయుడుతో మళ్ళీ అది లైక్ నెరవేరింది. బట్ ద థింగ్ ఈజ్ అప్పుడు ఆయన ఇచ్చిన మాట ఇప్పుడు లైక్ ఏదో జస్ట్ అప్పుడు టైమింగ్ కాకుండా సార్ ఒక చిన్న మాట ఇచ్చినా కూడా హీ విల్ ఫుల్ఫిల్ ఇట్ అనే జస్ట్ ఇది నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందరూ అలా చెప్పడం విన్నాను, బట్ ఇట్స్ పర్సనల్గా ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అండ్ ఐ థ్యాంక్స్ పవర్ స్టార్ గారు సో మచ్ ఫర్ దిస్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఫస్ట్ 2 సాంగ్స్ చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు. అండ్ ఈ 3rd సాంగ్ కూడా ఎస్పెషలీ పవర్ స్టార్ ఫ్యాన్స్ కొరకు చేయడం జరిగింది. I hope all will enjoy these songs.